ఈరోజు మేము అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి సాహిత్య విభాగాన్ని మేము ఏర్పాటు చేసినటువంటి క్రమంలో నా ఆలోచనలను ఒక రూపానికి తీసుకురావడంలో ప్రత్యేక కృషి చేసినటువంటి కృషి అనడం కంటే చిన్నవాడైన రాజును ప్రోత్సహించే విధంగా వారు ఎప్పుడు కూడా అహర్నిశలు మరి నన్ను వెన్నుదాటి ప్రోత్సహిస్తున్న మా గురుస్థానంలో వ్యక్తి గురువర్యులు సిరాయుద్దీన్ గారి నేతృత్వంలో సాహిత్య విభాగం అనే ఒక విభాగం ఈరోజు విజయవంతంగా 3 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఎవరైనా కవులు సాహితీవేత్తల ఆ యొక్క వేదిక ద్వారా వారి కవితలను వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఆ కవిత్వంలో ఆ సాహితీ ప్రపంచంలో ఆ యొక్క వేదిక మీద మాకు దొరికినటువంటి ఒక బంగారు ఓరుగల్లు మహిళా ఆణిముత్యం శ్రీ బాదం జయశ్రీ గారు. ఎందుకంటే వారు చాలా చక్కటి పుస్తకాన్ని రచించిళ్ళు. నేను చదివిన ఆ పుస్తకం తర్వాత వారు చెప్పిన మొన్న ఉగాది రోజు కవిత కంటే ఇంకా చెప్పడం సామాజికంగా పలు విలువైన అంశాలు వారు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా వారిని మేము ఈ వేదిక పైన సన్మానించుకోకపోతే సాహితీ ప్రపంచానికి మేము ఏదో తీరని లోటుగా ఇది భావించేదలసి వస్తుందని ఈరోజు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ సాహితీ విభాగం నుంచి ఈరోజు వారికి మేము అందజేస్తున్నాము. ప్లీజ్ అమ్మ, మీరు వేదికపైకి రావాలి. వేదికపైకి వచ్చి ఈ యొక్క కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డును అందుకోవాల్సిన కోరుతున్నాను. వారికి అందజేయాల్సిందిగా మన విశిష్ట అతిథి విజేందర్ రెడ్డి గారు, తర్వాత గురువర్యులు సిరాయుద్దీన్ గారిని, తర్వాత మేఘన భగీరథ్ గారు డాక్టర్ గారిని, తర్వాత రవి నాయక్ అత్యంత కృషిపరుడు, చాలా చక్కగా యూత్ ఐకాన్గా ఈరోజు. ఎందుకంటే నా ఆలోచనలకు నిలువెత్తే ఒక రూపం ఉంది అంటే అది రవి నాయక్. అది ఎప్పుడో నేను ఆలోచించిన ఆలోచనలు సార్ ఇది మీరు ఇట్లా ఆలోచించిన ఒక మాట చెప్తాడని చాలా సంతోషం అనిపించింది. సో నిజంగా రవి నువ్వు కూడా రావడం చాలా సంతోషం. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అనేది కాకతీయ వైభవాన్ని చాటి చెప్పడానికి కళలు, కళాకారులు, సామాజికవేత్తలు, సాహితీవేత్తలు అందరి యొక్క పక్షాన అందజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సర్టిఫికేట్గా మరి ఈరోజు పలు రంగాల్లో కృషి చేస్తున్న అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. వారిలో ఈరోజు బాదం జయశ్రీ గారికి అందజేయడం నిజంగా కూడా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుకే గర్వకారణమని తెలియజేస్తూ చాలా చక్కటి కవితలు చెప్తున్నారమ్మా. మీరు ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు, మీ సహకారం ఇలాగే ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. సార్ వచ్చి ఓకే, సార్ ఆల్రెడీ ఉదయం వచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా ఈ కార్యక్రమం గురించి ఒక విషయం చెప్పండి. మా గురించి అసలే చెప్పొద్దు, కార్యక్రమం గురించే చెప్పండి. అందరికీ నమస్కారం. నాకు సిరాజుద్దీన్ సార్ ద్వారానే అందరి టీవీ యజమాని రాజుగారు పరిచయం అయ్యారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. కవితలు రాయాలంటే ఒక టాపిక్ ఇస్తే ఒక గంటలో రాస్తా, కానీ కొంచెం అందరి ముందు స్పీచ్ చెప్పాలంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. రాజుగారు నిజంగా అందరి దృష్టిలో, అందరి మనసులో రాజుని. ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజుగారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే సిరాజుద్దీన్ సార్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదములు. కాకతీయులు అనే దాని మీద చిన్న 2 వాక్యాలు రాశాను సార్. కాకతీయులేలినారట, ఓరుగల్లుకు కాంతులే తెచ్చినారట, కోటలే కట్టినారట, మన జీవితాలకు బాటలే వేసినారట, రాతితో రామప్ప గుడిని కట్టినారట, మట్టితో కోటలే కట్టినారట, నేర్పుతో 1000 స్తంభాల గుడిని కట్టినారట, ఓర్పుతో ఓరుగల్లు నేలినారట, మన జీవితాలకెంతో మార్పునే తెచ్చినారట, ఎనలేని విలువలే పెంచినారట, నోట్లతో కోట్లతో నోటి మాటలతో వెలకట్టలేని విలువలే పెంచినారట, కాకతీయులేలినారట, ఓరుగల్లుకు కాంతులే తెచ్చినారట, ప్రతాపరుద్రుడు రుద్రమదేవి ఏలినారట, మన ఓరుగల్లుకు ఎనలేని కీర్తినే తెచ్చినారట, హనుమకొండ అందాలు పెంచినారట, కాకతీయులు కాజిపేటకొచ్చినారట, కాంతులే తెచ్చినారట.
రాణి రుద్రమదేవి అవార్డ్స్ కాబట్టి చిన్న 4 వాక్యాలు రాయడం జరిగింది. అందరికీ నమస్కారం. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. ఓరుగల్లు చరిత్రను ప్రపంచ దేశాలే కాదు, చరిత్ర ఉన్నంత వరకు కూడా చాటి చెప్పేది మా ఓరుగల్లు మహిళామణులే. అలాంటి ఆ మహిళామణులకు మేము కాకతీయ వీర నారీమణి రాణి రుద్రమదేవి అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.